తారీఖు రేపు జరగబెట్టేటువంటి హలో బీసీ చెలో హాల్య కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ప్రధానంగా మరి బీసీ మనోభావాలు దెబ్బతినే విధంగా స్థానిక నాగార్జున సాగర్ శాసనసభ్యులు చేసినటువంటి వికృత చేష్టలకు నిరసనగా మన బీసీ ముద్దుబిడ్డ అన్న మరి తీర్మాన మల్లన్న గారు 24వ తారీఖు ఆదివారం రోజు ఆలయాలో మరి భారీ నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది. ప్రధానంగా మరి బీసీలు అణచివేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా కుట్రలో భాగంగానే బీసీలను ఎక్కడ కూడా వెదగనీయకుండా అనగదొక్కే విధానంగా ఏదైతే ఉందో అది ఆలయం నుంచే మొదలైందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మొల్లబాంబ అనేటువంటి ఒక పెద్ద గొప్ప పోరాట యోధురాలు రామాయణం రచించినటువంటి కవి, ఆ కవిని ట్యాంక్ బండి మీద రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం మరి గుర్తించింది. కానీ ఆలయ సెంటర్లో మరి ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు మరి మొల్లబాంబ విగ్రహం ఇక్కడ పెట్టడానికి వీలు లేదు, మరి మీ ఒక్క కులం పెడితే మిగతా కులాలన్నీ వస్తాయి అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నీచమైన మరి ఆలోచన చేసి మరి పెట్టినటువంటి మరి శాలివాహన సంఘ నాయకుల్ని అవమానపరిచే విధంగా ఇలా ఆ దిమ్మని కూల్చివేయడం జరిగింది. దాని నిరసనగా రేపు 24వ తారీఖు నాడు ఆదివారం రోజు మరి ఆలయాలో జరిగేటువంటి నిరసన ప్రదర్శనకు పెద్ద ఎత్తున బీసీ సోదరులందరూ కూడా తరలి రావాలి. ఎందుకంటే బీసీల సామాజిక న్యాయం, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఈరోజు మల్లన్న చేస్తున్నటువంటి పోరాటం పెద్దది. మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా పార్టీ పదవి పక్క పెట్టైనా కూడా ఎమ్మెల్సీ పదవి పక్క పెట్టైనా కూడా బీసీ సామాజిక వర్గాల పట్ల వారు చేసినటువంటి కృషిని మనమందరం మరి వారికి గొంతు కలిపి అన్ని పార్టీలు పక్క పెట్టి ఎజెండాలు పక్క పెట్టి ఏకైక ఒక బీసీ అయినటువంటి ఎజెండా ముందు తీసుకొచ్చి బీసీలకు రాజ్యాధికారం కొరకై మనం అందరం కూడా తరలి రావాలని కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. జై బీసీ. నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలో రేపు బీసీల గర్జన కోసానికి రేపు నిర్వహించబోయే నిరసన ర్యాలీకి గౌరవ ఎమ్మెల్సీ తీర్మాన మల్లన్న గారు విచ్చేయుచున్నారు. వారు చేస్తున్నటువంటి కృషి ఒక బీసీ మహిళగా వాళ్ళని ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఆ మొల్లా గారిని వాళ్ళు చూస్తున్నారే తప్ప మొల్లా గారు రామాయణాన్ని మన తెలుగులోకి అనువదించి ఎంతోమంది తెలుగు వాళ్ళు రామాయణాన్ని మనం చూసుకునే విధంగా చదువుకునే విధంగా వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని వాని కృషిని మనం గుర్తించాలే తప్ప ఒక సామాజిక వర్గ ముద్దుబిడ్డగా కాకుండా బీసీల ముద్దుబిడ్డగా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. ఆమెకు ఎప్పుడు కూడా ఆ గౌరవం దక్కాలనే కోరికతోటి మన బీసీలు అందరూ కూడా ఐక్యమై వారి వారి ప్రతిమని మనం ప్రతిష్ఠించుకునే విధంగా మళ్ళీ కృషి చేసి దాన్ని దిమ్మని యథావిధంగా అయితే కూల్చిరో అదేవిధంగా అక్కడ ప్రతిష్ఠించే విధంగా తీర్మాన మల్లన్న గారి కృషికి మనం తోడుగా ఉండి బీసీలో అందరం ఏకమై రేపు జరగబోయే 24వ తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం నిరసన కార్యక్రమానికి బీసీ వాళ్ళందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై బీసీ. జై బీసీ. వర్ధిల్లాలి.